గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి కార్తీక సోమవారాల విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంటేనే చాలా పరమ పవిత్రమైన మాసం. మనకు ప్రతి నిత్యం కూడా ఒక పండగ వాతావరణమే. నిత్యం దీపారాధనలు, ఆలయాలకు వెళ్ళటం కానీ ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారాలు తీసుకుంటే గనక ఆ రోజు శివుణ్ణి ఏ రకంగా గనక మనం ఆరాధిస్తే ఆయన నుంచి మనం అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందంటారు? కార్తీక మాసం మనకున్నటువంటి ఈ ద్వాదశ మాసాలలో ప్రధానంగా మాఘమాసము, అలాగే చైత్రమాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం, ఇవన్నీ కూడాను పుణ్యమాసాలుగా చెప్పబడ్డది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానమైనటువంటి దేవతా ఆరాధన ఉంటే ముఖ్యంగా వ్రతాలు చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం. అందుకనే ఇక్కడ ఈ కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తాము, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము, అలాగే ఇంకా కార్తీక వీర్యార్జుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము, కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము. ఇలా మొత్తం వ్రతాల కాలమే ఈ యొక్క కార్తీక మాసం అంతా. ఇక ఈ కార్తీక మాసంలో వ్రతము ఆచరించడానికి ఎందుకు నియమం పెట్టబడి ఉంది అని అంటే దీనికి వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి, మన మహర్షులు ఈనాడు మనం ఏమనుకుంటామంటే ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి సైంటిస్టులే గొప్పవాళ్ళు, హీరోలు. వాస్తవమే, ఒప్పుకుంటాం. ఎందుకంటే మానవాళికి మంచి చేయడం కోసం ఎన్నో కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు. అందుకనే వాళ్ళకి పిలిచి నోబెల్ బహుమతి లాంటివి ఇస్తున్నారు. మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి వాళ్ళు మన మహర్షులు. కాబట్టి మన మహర్షులకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ప్రతిదీ కూడాను ఆచరించి మానవాళికి ఏది ఉపయోగము, ఏది ఉపయోగం కాదు. ఇప్పుడు మనకు ప్రతి కూరలో కూడా కరివేపాకు వాడతాం. ఈ కరివేపాకును కనిపెట్టింది భరద్వాజ మహాముని. భరద్వాజ మహాముని గనక వంటలు గనక ఏ విధంగా చేసుకోవాలని చెప్పకపోతే మనకు ఏ విధంగా కూర వండుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆహార పదార్థాలని మనకు తెలిసేది కాదు. ఆయన రీసెర్చ్ చేసి పెట్టాడు భరద్వాజ మహాముని. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఈ కార్తీక మాసంలో చలులు అంటే నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది. ఈ నాగుల చవితి తర్వాత శివరాత్రి వరకు ఉంటుంది. శివరాత్రితోనే హరహర అనుకుంటూ వెళ్ళిపోతుంది చలిది. అయితే సహజంగా సైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే శరీరంలో వేడి ఉండదు కాబట్టి తిన్న పదార్థము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మామూలు నెలల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకనే నక్తము అనగా ఉపవాసాన్ని ఆచరించే విధానాన్ని కార్తీక మాసంలోనే పెట్టారు. మీరు శ్రావణ మాసంలో ఎక్కడైనా ఉపవాసం అనేది విన్నారా? నోములు చేసుకుంటారు, అమ్మవారికి పూజలు చేసుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసం ఈ శ్రావణ మాసంలో ఎక్కడ కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెప్పబడలేదు. కానీ కార్తీక మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చెప్పబడి ఉంది. కాబట్టి ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకమైనటువంటి మానవ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సైన్స్ ధర్మం జోడించి మన ఈ యొక్క విధానాన్ని మనకు మహర్షులు మనకు అందించారు. మహర్షులు అంటే మనం మహర్షులు అంటున్నాం, ఆ కాలానికి వాళ్ళు సైంటిస్టులు. సరే, ఈ కార్తీక మాసం విశిష్టతలో భాగంగా మనం చూసుకుంటేనమ్మా ప్రతిరోజు శివారాధన చేసేవాళ్ళు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి. ఇక మాకంత ఓపిక ఉండదండి, బిజీ లైఫ్ కదా. కానీ భక్తి మాత్రం మాకేం తక్కువ కాదండి. భక్తి మాకు చాలా ఉంది. కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కొన్ని పనులు చేసినట్లయితే ఎక్కువ పుణ్య ఫలితము, ఆ ఈశ్వరుని అర్చించాలని మా మనస్సు ఉంటుంది. కానీ మనసు లేకుండా ఏదో పొడిగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది కాదు. కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేసుకోగలుగుతాము. ఏ రోజులైతే మనకు శివారాధన కలుగుతుందని చాలామంది అడుగుతున్నారు. ఆ అందరి ప్రశ్న వాళ్ళ మనసులో ఉన్నదే మీ నోటి నుంచి వచ్చింది వాస్తవానికి. కాబట్టి ఈ కార్తీక సోమవారములు అనేటువంటిది మరియు కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా శివ అనుగ్రహాన్ని పొందేటువంటి
పుణ్యమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసము సోమవారం మనకి ఇప్పుడు 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. కార్తీక సోమవారం అవుతుంది. ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందగోరేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే మేల్కొనాలి. అనగా 3ంటికి మేల్కొని 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఈ 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం పూజా సమయం. సూర్యోదయానికంటే ముందే పూజ ముగించుకోవాలి. ఆ విధంగా ప్రతి సోమవారం నాడు కూడా ఆ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ నిత్యం చేయాలనుకునే వాళ్ళు డైలీ ఇదే సమయం కనుక చేసుకుంటే విశేషమైనట్టు పుణ్య ఫలితం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మనం విష్ణువుని ఆరాధిస్తే తప్పక మోక్షం కలుగుతుంది. మోక్షకారకుడు విష్ణువే. కానీ ఆ విష్ణువు ఎలాంటి మోక్షాన్ని ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడంటే జన్మజన్మల నుంచి చేసినటువంటి పాప ఫలితములని అన్నీ కూడాను కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి తుదకి విష్ణు సాయుధ్యం కలుగుతుంది. అందుకనే త్యాగయ్య, అన్నమయ్య, ప్రహ్లాదుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా భాగవతోత్తములు. వాళ్ళందరూ కూడా కష్టాలు పడే విష్ణు సాయుధ్యాన్ని పొందారు. కానీ ఈశ్వరానుగ్రహం పొందడం అనేటువంటిది చాలా తేలిక. ఒక్కసారి శివానుగ్రహం కలిగింది అంటే ఆ శివుని యొక్క అనుగ్రహంలో ఒక వ్యక్తికి అనగా శివానుగ్రహంలో 1000 కోట్ల వంతులో 1 కోటి వంతు ఆ శివానుగ్రహం మన మీద ఉంటే మనకు 3 తరాల వరకు అన్నపానాదులకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది. అంతటి గొప్పది ఆ శివానుగ్రహం. ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి చాలా తేలికైనటువంటి విధానంగా కూడా చేసుకోవచ్చమ్మా. అంటే చాలా తేలికంటే ఇక్కడ దైవం తక్కువ అని కాదు, ఇక్కడ లోకువ కాదు, ఇక్కడ నిండైనటువంటి మనస్సుతే ఇక్కడ ప్రధానంగా అర్చన చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. విష్ణువు కన్నా విష్ణువైన పరీక్షలు పెడతాడు. కానీ ప్రహ్లాదుని దగ్గర తీసుకోవడానికి విష్ణువు ఎంత పరీక్షలు పెట్టాడు? హిరణ్య కశిపుడి చేత చేశాడు. ఇక్కడ హిరణ్య కశిపుడు పెట్టాడు అని అంటారు, కానీ హిరణ్య కశిపుడి చేత విష్ణువు పెట్టించాడు. అది భక్తి. ఇక్కడ శివానుగ్రహం పొందేటువంటి విధానంలో సూర్యోదయాత్ పూర్వమే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ముందుగా 4 గంటలకల్లా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు కదా, కాలకృత్యాలు తెచ్చుకొని పూజా మందిరం అంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి. గోశాలలో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి కానీ ఉన్నటువంటిది తీసుకోవాలి. బయట 400కి 500కి ఆవు నెయ్యి దొరుకుతున్నాయమ్మా, అది సరైనది కాదు. కానీ అందరికీ అదే. కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయండి. నల్ల నువ్వుల నూనె 400 రూపాయల కిలో దొరుకుతుంది, ఒరిజినల్. దాంతో చేయండి చాలు, అంతే ఫలితం ఉంటుందమ్మా. అయితే ఈ దీపారాధన చేసి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని, నేను చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి నాకు ఎటువంటి మంత్రాలు తెలియవు స్వామి, కానీ నిన్ను అర్థిస్తున్నాను, నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, కాబట్టి చక్కగా ఆ చేసినటువంటి పూజా ఫలితాన్ని తొందరగా నాకు ప్రసాదింపచేయి, ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకాన్ని ధ్యానం చేసి ఆ గణపతి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక అభిషేకం మొదలు పెట్టుకోవాలి. ఈ అభిషేకానికి వాడబడేటువంటి శివలింగాలు అంగుష్ట ప్రమాణముగా ఉండాలి. అంటే ఇంత ప్రమాణం, ఇంకా మన కుడి చెయ్యి బొటన వేలు ఎంత సైజు ఉంటుందో అంత సైజుతో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే వాడాలి. అంటే అంతకన్నా చిన్న సైజ్ అయినా పర్లేదు, అంతకన్నా చిన్నదైనా పెరగకూడదు. ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన నిష్పత్తి ప్రకారం స్వామివారికి నిత్య కైంకర్యములు చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్రికాలంలో. మరియు దానికి తగ్గట్టుగా నైవేద్యములకు నిష్పత్తి ప్రమాణం కూడా పెంచుకోవాలి. అంటే మనం నియమాలు చేయాల్సిన పనులు విధానాలు వేరుగా ఉంటాయి, కానీ దోషం అయితే ఏం లేదు. ఓకే, నియమం పాటించగలిగితే ఇంత పెద్ద లింగం, 1 అడుగు లింగమైనా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఇక అభిషేకము చేసేటువంటి శివలింగములు నవరత్నాలతో ఉన్నటువంటి, అనగా 9 గ్రహాలకు సంబంధించి చెప్పబడినటువంటి శివలింగాలు. మరకత శివలింగం శ్రేష్టము. స్ఫటిక శివలింగం పెట్టుకుంటారు, బయట గాజువి దొరుకుతాయి, ఒరిజినల్ స్ఫటికం తీసుకోవాలి. జ్ఞాన వృద్ధి వైరాగ్యం కలుగుతుంది. ఇక అన్నిటికంటే ప్రపంచంలో విశ్వంలో ఉన్న అన్ని లోకాలలోకెల్లా పూజనీయమైనటువంటిది రసలింగము. అది చాలా దుర్లభం, ఒరిజినల్గా దొరకడం పాదరసలింగం. అయితే ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృత్తికతో చేసినటువంటిగా మట్టితో చేసినటువంటి శివలింగము చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆ శివలింగాన్ని చక్కగా తయారు చేసి ఆ శివలింగానికి మొత్తం కూడా ఆవు నెయ్యి గనక అద్దితే అభిషేకం చేసింది ఆ మట్టి శివలింగము తడిచి కరిగిపోదు. మరి దాన్ని అంటే ప్రతిసారి మార్చాలా, అవసరం లేదు, ఇంకా అదే పక్కకు పెట్టి మళ్ళీ ప్రతిసారి మార్చాలమ్మా. ప్రతిసారి ఒకసారి శివలింగము మృత్తికతో వాడిన తర్వాత దాన్ని తీసి చేయాలి. ఏం చేయాలో లాస్ట్కి చెప్తాను. ఆ విధంగా శివలింగానికి అభిషేకం చేస్తూ
శివాయ నమః అనుకుంటూ మనస్సులో అభిషేకం చేసుకోండి. చాలామంది చేసే తప్పేంటంటే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తారు. ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఓం నమ శివాయ అంటారు. కానీ అలా చెప్పకూడదు. ఎందుకనంటే ఉపనయన సంస్కారం ఉండి గురువు గారు మంత్రోపదేశం చేస్తేనే శివ పంచాక్షరి మంత్రం ఉచ్చరించాలి, లేకపోతే లేదు. ఈ సందేహం నాకు వచ్చి పరమ పూజ్యులైనటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిని నేను అడిగాను. అడిగినప్పుడు ఈ యొక్క ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళైతే శివ పంచాక్షరి జపం చేసుకుంటారు, మరి మిగతా వర్ణాల వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కదా అంటే, ఎలా ఏ నామం జపం చేస్తే శివ పంచాక్షరి మంత్ర జపం ఫలితం దక్కుతుంది అని అంటే, శివాయ నమః అనుకుంటూ ఉన్న శివ పంచాక్షరి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది నాయన అని చెప్పారు. కాబట్టి ధర్మము రూపం అంటే శృంగేరి పీఠమే. కాబట్టి వారు చెప్పినటువంటి అనుసారంగా శివాయ నమః అనుకుంటూ నిండైనటువంటి భక్తితో మనస్సుని ఆ శివలింగం మీద ధ్యానం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా భక్తితో గనక ఆ శివునికి అభిషేకము జరిపించి తర్వాత బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడు ధన్యుడు. ఆ విధంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా చేసుకొని సూర్యోదయాత్ పూర్వమే ఆ యొక్క పూజ అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అది చెయ్యాలి. ఆ ఉదయిస్తున్నటువంటి అరుణారుణ ఆ లేత కిరణాలు ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళవచ్చు. కానీ ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆఫీస్లో ఉన్న శివాయ నమః అనుకుంటూ వీలు కుదిరినప్పుడల్లా శివాయ నమః అనుకుంటూ జపం చేసుకోవాలి. ఆ సోమవారం రోజులు ఉన్న కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చేసుకొని మధ్యాహ్నము కేవలం పాలు పండ్లు తినవచ్చు. చేసుకొని నక్తవ్రతాన్ని ఆచరించి ఇంటికి రాగానే చక్కగా మళ్ళీ స్నానం ఆచరించి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ పూజా మందిరంలో దీపారాధన చేయాలి. మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాష్టోత్తరంతో అష్టోత్తర పూజ చేయాలి. చేసిన తర్వాత సోమవారం రోజున అమలకా దానము అంటే ధాత్రి దానం అంటే ఏంటి, ఉసిరిక దానము, దీపదానము విశేషంగా చేయాలి. దీపదానం చేసేటప్పుడు రెండు విధాలుగా అంటే రెండు దీపాలు చేయాలి. ఒకటి దేవతా మందిరంలో దానం చేయాలి అనగా గుడిలో, రెండవది బ్రాహ్మడికి దానం చేయవచ్చు. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క విధానంగా ఆచరించి తరువాత చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి రోజున ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. అంటే ఆ సోమవారాలు కార్తీక పౌర్ణమి అమావాస్య కోటి సోమవారాలు ఇలాంటి రోజుల్లో దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఉల్లిపాయ వెల్లిపాయ చాలా మటుకు నిషేధం చేయాలి. అసలు కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం నిషేధం. ఎందుకంటే మామూలు శాకాహారమే సున్నితమైన ఆహారమే ఈ కార్తీక మాసంలో అరిగి జీర్ణం అవ్వడానికి 4-5 గంటలు పడుతుంది. మరి మాంసాహారం కదా, ఎక్కువసేపు సమయం తీసుకుంటుంది. శరీరంలో ఏదైనా పదార్థం ఎక్కువగా జీర్ణం కాకుండా ఎక్కువ సమయం ఉంటే పులిసిపోయి అసిడిటీ పెరిగిపోయి శరీరము రోగబారిన పడుతుంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా మాంసాహారము విసర్జించాలి. వీలైతే కొంతమంది డాక్టర్లు చెప్తే ఇది తప్పక తినాలి అన్నప్పుడు వాడవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నవాడు. వీలైనంత వరకు నెల రోజుల పాటు తినకపోవడం మంచిది. కనీసం ఈ సోమవారాలు పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైనా కానీ భుజించకూడదు. ఈ నియమాలు గనక ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతనికి ఈ కార్తీక మాస వ్రత ప్రభావం వలన అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఎవరికి కావాలండి పుణ్యము? మనకు అనుకున్నటువంటి పనులు, మాకు ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే సంతానం కలగాలి, ఇవి కదా మా కోరికలు నెరవేరాలి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి తప్పమ్మ. ఎందుకనంటే అలా అనుకోకూడదు. గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే సమయాలు సందర్భాలు కొన్ని వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది త్రిపురాంతక క్షేత్రంలో. అవకాశం ఉన్న వాళ్ళగా నవంబర్ 15వ తారీఖు రోజున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం ఎందుకు ఈ యొక్క పుణ్యము చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ఒక తల్లి కడుపున తండ్రి కడుపున 10 మంది సంతానం కలుగుతారు. ఆ 10 మందిలో ముగ్గురు నలుగురు
దారిద్ర్యంలో బతుకుతుంటుంటారు. అవునండి. కొంతమందికి ఎటువంటి పెళ్ళిళ్ళు కావు, ఏవి యోగాలు కలవు. మరి ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని అందరికీ ఆ కొడుకులందరూ బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఉండాలి కదా. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణం ఉంటేనే సంతానము, సంపద, పశువులు మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కలిగినటువంటి ఆ 10 మంది సంతానంలో కొంతమంది ధనవంతులు అయ్యారు, కొంతమంది పేరు ప్రతిష్టలు పొందారు. పూర్వజన్మ పుణ్య లేని కారణం చేత ఆ గొప్ప తల్లిదండ్రుల ఇంట్లో పుట్టినా, కడుపున పుట్టినా వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఎంతమంది లేరు, ఎన్ని కుటుంబాలు లేవు చుట్టుపక్కల మనం చూస్తుండగానే. మన కుటుంబాల్లో లేవా? కాబట్టి బాబాయిలు, మేనమామలు, మేనత్తలు కొంతమంది లేరా? అంటే ఇదంతా ఏంటి? పుణ్యం సంపాదించుకోలేకపోవడం. మన తాత ముత్తాతలు పుణ్యాలు సంపాదించి పెట్టి ఉన్నారు వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మనకు 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి. కాబట్టి మనము మన తర్వాత తరాల వాళ్ళు, మన భావి తరాల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి. కాబట్టి ఏమో చెప్పలేం, ఎక్కడ ఏ విధంగా రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి కార్తీక సోమవారాలని అందరూ కూడా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక్క చిన్న విషయం మీకు తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చెప్పిన విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం చేసే పని మనం చేయాలి, ఫలితం భగవంతునికి ఇస్తే ఆ భగవంతుడు ఎంతటి పుణ్య ఫలితాన్ని ఇస్తాడు అనంటే మాటల్లో చెప్పలేనటువంటిది. మనం 10 అడిగితే 1000 ఇస్తాడు. కాబట్టి మనం 10 గుంజుకుందామా, మాకు ఇస్తే చాలు నాయన అన్నప్పుడు 1000 ఇస్తే మనం ఆనందంగా తీసుకుందాం అనేది మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళామనుకోండి, అక్కడ పల్లీలు, చాక్లెట్లు లేదా ఏమైనా కనబడతాయి. ఆ చిన్నపిల్లవాడు నాకు చాక్లెట్ కావాలని చెప్పి వాడి చేతిలోంచి తీసుకుంటే వాడికి 2-3 చాక్లెట్లు వస్తాయి. తాత లేదా నాన్న నాకు ఆ చాక్లెట్ కావాలంటే మనం తీసి పిడికిలు తీస్తే 30 చాక్లెట్లు వస్తాయి. మనం చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. భగవంతుడే ఇవ్వాలని కోరుకోవాలి తప్ప భగవంతుని దగ్గర మనం తీసుకోవాలని కోరుకోకూడదు. అది తేడా. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి ప్రయత్నం మనం చేద్దాం, భగవంతునికి అర్పిద్దాం. భగవంతుడు ఇవ్వదలుచుకోవడానికి సిద్ధమైతే ఆపేది ఇవ్వడండి. కాబట్టి అంత పుణ్యమే మనకు లభిస్తుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక సోమవారాల నియమాన్ని ప్రతి సోమవారం ఈ విధంగా ఆచరించండి. అవకాశం ఉంటే ఏదైనా సోమవారం రోజున, ఎలాగో ప్రతి సోమవారం దీపదానాలు చేస్తారు, సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈ సోమవారాల్లో ఎక్కడో ఒక చోట చేయండి. ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే మీ ఇంట్లో గనక ఈ యొక్క పరిస్థితులు అవకాశం లేదు, చేసుకోవడానికి అవకాశం లేదు, దేవాలయంలో అభిషేకం చేసే సమయానికి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకుంటామని చెప్పి మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే మనకు తూతూ మంత్రంగా జరుగుతుంది. కానీ అక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు సూర్యోదయ కంటే ముందే చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి మనం దేవుడి దగ్గరికి వెళితే ఆ అభిషేకం సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది. మిగతా సమయాల్లో గనక వెళితే అది లఘున్యాసపూర్వకంగా జరుగుతుంది. అది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శివాలయంలో స్వామివారికి జరిపే అభిషేక సమయానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అభిషేకం చేసుకునే సమయానికి ఆ విధంగా కాకుండా చేసుకుంటే ఇంకా సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. గురుగారు, ఇందాక శివలింగం ఏం చేయాలో చెప్తా అన్నారు కదా, మట్టితో చేసిన శివలింగం. ఈ మట్టితో చేసినటువంటి శివలింగాలు ఏవైతే ప్రతి సోమవారం నాడు చేసుకుంటారు, లేదా ప్రతిరోజు కూడా శివలింగం చేసుకుంటారు. అవన్నీ కూడా ఒక పక్కన ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అవన్నీ కూడాను మూట కట్టుకొని ఆఖరి రోజున ఏదైనా నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ విసర్జన చేయండి. ఆ విధంగా చేస్తే సంపూర్ణమైనటువంటి శివ ఆరాధన చేసిన ఫలితం. ఏదైనా కానీ పూజ చేసిన తర్వాత మట్టి అనేది మట్టిలోనే కలిసిపోవాలి. కాబట్టి మనం చేసింది, పూజ చేసింది తొక్కకూడదు కదా, ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా. అందుకని నదిలో గనక వేసినా, సముద్రంలో వేసినా, చెరువులో వేసినా, లేదా ఎవరు తొక్కని ప్లేస్లో ఏవీ లేవండి అన్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్లో గొయ్యి తవ్వి ఆ యొక్క గోతిలో అవన్నీ పూడ్చిపెట్టి. అయితే మరుసటి రోజు ఎలాగో కొత్త చేస్తాము, ముందు రోజు అసలు పూజకు వాడకూడదా, మొత్తం పక్కన పెట్టేయాల్సిందేనా? మృత్తికా లింగాలకు ఉన్నటువంటి ప్రమాణం ఎంత, ఒకసారి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ పనికిరాదు. నిమజ్జనం చేసేయాల్సిందే.
ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలామంది నెలంతా ఉండాలనుకున్నా కూడా ఉండలేని వాళ్ళు ఉంటారు, పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కార్తీక సోమవారాలు నిజంగా ఈ రకమైన పూజా విధానం అనేది మీరు చెప్పి చాలా మంచి పని చేశారు. నిజంగా అందరికీ ఉపయోగపడే విధానం ఇది. గురుగారు, నాగుల చవితి ప్రత్యేకించి అంటే మనకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆరాధిస్తుంటాము, అది వేరే విషయం. కానీ పాములు అనగానే భయం, విష సర్పాలు అని చెప్పి అందరం కూడా భయపడుతుంటాం, వాటికి దూరంగా వెళ్తుంటాం, వాటిని చంపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అవి మనం చూసి భయపడి అవి పారిపోతుంటాయి, మనం వాటిని చూసి పారిపోవడం పక్కన పెడితే చంపే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకని ఇంత భయపడి మనం దూరంగా ఉండే విష సర్పాలను పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా? అసలు ఉంటే వీటిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? మామూలుగా అంటుంటారు కదా, సంతానం లేని వారు కానీ, ఆలస్యమైన వారు కానీ, వివాహం ఆలస్యమైన వారు కానీ ఇలా జంట నాగులకి పూజ చేసినా, పుట్టకి పూజ చేసినా కూడా తొందరగా ఫలితం ఉంటుంది అని చెప్పి, ఇదంతా నిజమే అంటారా? ఈ యొక్క నాగదేవత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనూ వచ్చింది కాదమ్మా, యుగ యుగాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం గమనించుకున్నట్లయితే మనం పూజించే దేవతామూర్తులకి ఈ యొక్క సర్పాలు ఆలవాలంగా ఉన్నాయి, ఆభరణాలుగా ఉన్నాయి. అవును, ఒకసారి మీరు గమనించుకోండి, విష్ణువుని చూడండి, శేషతల్పము అని అంటారు. అంటే సర్పముని ఆవాసముగా చేసుకుని అక్కడే పాన్పుగా ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈశ్వరుని చూసుకోండి, ఆ ఈశ్వరుని యొక్క మెడలోనే నాగదేవత. అవునండి. అలాగే వినాయకుడిని చూసుకోండి, నాగబంధనం ఉంటుంది. అంటే మనకు ఒక గాథ ప్రకారము ఆ యొక్క పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో బాగా భుజించినటువంటి వినాయకుడు అడుగులు సరిగ్గా వేయలేకపోవడం వల్ల కడుపు ఛిద్రమవుతుంది. ఆ ఛిద్రమైనటువంటి కడుపుని ఒక దగ్గరికి చేర్చినటువంటి విధానం నాగబంధనం అని కూడా అంటుంటారు. పైగా ఈ ఆలయాలకు కూడా నాగబంధనం అంటుంటారు. అవునమ్మా, నాగబంధనం అంటే ఇప్పుడు మనల్ని సంపదని కాపాడేటువంటిది విషనాగులు, వాటిని అక్కడ స్థిరింపజేసేసి బంధనం అనేటువంటిది ఉంటుంది. దాని కాపలాగా రోజులు, సంవత్సరాలు, యుగాల తరబడి నుంచి కూడా ఉన్నారు. అంటే వాటికి అలా కాపలా ఉండేలా ఉండాలంటే వాటికి మంత్రంతో ఏమైనా అలా చేస్తారండి? మంత్రబంధనంగా ఉంటుందమ్మా. నాగబంధనం అనేటువంటిది అది ఒక సపరేట్ చాప్టర్. అది అవకాశం, సందర్భం ఉన్నప్పుడు దాని గురించి విపులంగా మనం చర్చించుకుందాం. ఈ నాగబంధనం అనేటువంటిది ఏంటంటే మంత్ర యంత్ర తంత్ర సహితముగా చేసేటువంటి పూజా విధానంతో దాన్ని బంధింపబడి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి, ఆ బంధనాన్ని తొలగించాలి అని అంటే నిష్ణాతులైనటువంటి తాంత్రికవేత్తలకి మాత్రమే అందులో ప్రవేశం ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ మనకు శైవ పరివారంలో గనక మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి అధిష్టాన దేవతగా ఇప్పటికీ పూజించబడుతున్నాడు. కాబట్టి ఇది కేవలము మనకి ఈ మధ్యకాలంలో కాకుండా యుగ యుగాల నుంచి ఈ యొక్క పాములకి మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సృష్టి జగత్తు కూడా సర్ప విధానముగానే ఉంది. అంటే మనం గనక చూసుకున్నట్లయితే పురుషుని యొక్క కణము చూసుకున్న మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కదలికలన్నీ కూడా సర్పం ఏ విధంగానైతే సంచరిస్తుందో ఆ విధంగా సంచరిస్తుంది. ఇక మానవ దేహాన్ని గనక చూసుకున్నట్లయితే మానవ దేహంలో వెన్నుముక ఉంటుంది. మనం నిలబడడానికి స్ట్రైట్గా నిలబడతాం, కానీ మన దేహంలో ఉన్న వెన్నుముక ఇలా పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ సర్పముతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది మాత్రము నిజము. అయితే పూర్వకాలంలో ఈ యొక్క సర్పము చేత సహవాసము చేసి సంతానాన్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు కర్ణాటక ప్రాంతంలో. మనకు ఒక గాథ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చంద్రవంశపు రాజు అయినటువంటి శూరసేనుడు అనేటువంటి మహారాజు, అతని భార్య సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు, తపస్సులు, వ్రతాలు, నోములు నోచిన తర్వాత ఒక శుభముహూర్తాన గర్భవతి అవ్వడం, సంతానం కలిగింది. ఆ సంతానం ఎవరయ్యారు? సర్పము జన్మించింది. గత జన్మ పాపవశాత్తు సర్పానికి జన్మనిచ్చేటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క శూరసేన దంపతులకి కలిగింది. మరి ఎంతైనా కడుపున పుట్టినటువంటి సంతానాన్ని వదులుకోలేరు కదా. ఏదో సినిమాల్లో, నవలల్లో చెప్పినట్టు తండ్రికి గండం అనగానే అడవిలో తీసుకుపోయి పెట్టడం. మరి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు సంతానం ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పాము అని తెలిసినా ఏమాత్రము కూడా చేత్కరించుకోకుండా చక్కగా ఆ పాముని పెంచడం ప్రారంభించారు. మనకు మళ్ళీ మాటలు అవన్నీ రావడం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు వివాహం చేయండి అని అడగడం జరిగింది. జరిగిన తర్వాత
రాజులలో క్షత్రియుల్లో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే వివాహ సమయానికి గనక ఆ యొక్క వరుడు వెళ్ళకపోతే ఆ వరుడు యొక్క కత్తిని గనక ఆ వివాహ సమయంలో గనక పంపిస్తే ఆ కత్తికి వివాహం జరిపించడం ద్వారా వివాహం చేసుకున్నట్టుగానే ఫలితం ఉంటుంది. ఆ విధంగా పాము అంటే భయపడతారేమో అని చెప్పి ఆ విధంగా కత్తినిచ్చి పంపించడం జరుగుతుంది. ఆ యొక్క రాజకుమారితో వివాహం జరుగుతుంది. ఆ రాజకుమారి రాగానే నా భర్త పురుషుడు కాదు సర్పము అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క పతి ప్రేమని చూపుతూ పతిపై ప్రేమను చూపుతూ భార్య ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడం ప్రారంభించింది. అంతటా సర్పం అడిగింది, నేను సర్పమని తెలిసిన తర్వాత నీకేమాత్రం బాధ కలగలేదా, ఇబ్బంది కలగలేదా అంటే స్త్రీ యొక్క ధర్మం పతి ఎలా ఉన్నా స్వీకరించడమేనండి, నా సతీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళు పుణ్య దంపతులుగా ఉంటూ ఒకరోజు గౌతమి నది అంటే గోదావరి నదిలో స్నానం ఆచరించిన పిదప ఆ యొక్క పాముకి పూర్వజన్మ శాపవశాత్తు తొలగిపోయి అందమైనటువంటి రాకుమారుడుగా మారాడు. అంటే పూర్వజన్మ వశాత్తు ఈ యొక్క సర్పరూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఇక ఇది ఈ విధంగా మనుషులకి పాముకి సంబంధించినటువంటి సంబంధం. ఇక మనం గనక చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ ఈ యొక్క సర్పదోషములు సర్ప ప్రభావాలు ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఈ యొక్క నాగదేవత ఆరాధన అనేటువంటిది మనకున్నది. అయితే మనం గనక గమనించుకున్నట్లయితే శ్రావణ మాసంలో పంచమిని నాగుల పంచమి, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి. అంటే శ్రావణ మాసంలో పంచమి నుంచి మొదలుకొని ఈ యొక్క సర్ప ఆరాధన అంటూ చేస్తూ కార్తీక మాస శుద్ధ చవితికి పూర్తి చేసే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. మొదలుపెట్టే పంచమి తిథి పూర్తి చేసే చవితి తిథిని ఆ యొక్క మధ్యలో ఉన్న రోజులు కూడా 90 రోజుల పాటు ఉంటుంది. శ్రావణ మాసం కదా, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. కాబట్టి ఈ 90 రోజుల పాటు ఈ యొక్క సర్పదేవత ఆరాధన అనేటువంటిది జరిగేది. కానీ కాలక్రమేణా ఆ దేవతారాధనలో మార్పులు చేర్పులు చోటు చేసుకొని నాగుల పంచమి అనగా శ్రావణ శుద్ధ పంచమికి నాగదేవతారాధన, కార్తీక శుద్ధ చవితికి నాగదేవతారాధన చేయడం ఆచారంలోకి వచ్చింది. అయితే ఎవరెవరు ఎటువంటి సంబంధించినటువంటి దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ నాగదేవత ఆరాధన విశేషంగా చెయ్యాలి అని అంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో జన్మించిన వాళ్ళు, వంధ్యత్వంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు, అంటే ఏంటి సంతానం కలగకుండా ఉండడం, తర్వాత సంతానము అందినా మిస్క్యారీస్ అవుతూ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు, పురుష సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత ఆరాధన సర్పదేవత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ఈ సంతానం కోసమై రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిమని పూజించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలో పాలు పోయడం ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అందుకనే పూర్వకాలంలో ఉండే సామెత చెట్టు చుట్టూ ఏ చెట్టు చుట్టూ తిరిగామో, ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్ట చుట్టూ చెట్టు చుట్టూ తిరిగినందుకే పుట్టావురా అని అంటుంటారు. అందుకని ఇప్పటికీ కూడా సర్ప ప్రభావం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళకి సుబ్బారావు, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఈయన పేర్లు పెట్టుకుంటారు. సుబ్బ అనే శబ్దము సర్పానికి సంబంధించినటువంటి శబ్దం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్రోధము కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ప్లేసు ఈ సర్పాలకే ఉంటుంది. కానీ ఎంత క్రోధం ఉన్నప్పటికీ కూడా మానవులు ఎవరైతే ఆ సర్పాలని ఆరాధన చేస్తారో ఆ సర్పదేవత అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి కలగడం, వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఒకటమ్మ, సంతానం కోసం చూస్తున్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు కానీ, జన్మలగ్నాత్ కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతు కానీ, శని కుజులు కలిసి సంతాన స్థానంలో ఉన్న, సంతాన స్థానాధిపతితో ఈ గ్రహాలు కలిసిన, అనగా సంతాన స్థానాధిపతితో శని కుజ రాహు కేతువులు కలిసి ఉన్న, సంతాన స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షించిన సంతాన నష్టం జరుగుతుంది. ఇక సంతాన కారకుడైనటువంటి గురువు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న, సంతాన కారకుడైనటువంటి గురువు రాహుకేతులతో కలిసి ఉన్న దోషమే. కాబట్టి ఇటువంటి జాతకులు ఉన్న వాళ్ళు సంతానాన్ని పొందలేరు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన అనేటువంటిది చేసుకుంటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా
ఎవరి శరీరం అయితే కొంతమంది బయటికి వెళ్ళగానే ర్యాషెస్ వచ్చేసేసి శరీరం కమిలిపోతుంది, అక్కడంతా కూడా ఎలర్జీ లాగా వస్తుంది. అలాగే ఎవరైతే చుండ్రుతో ఎక్కువగా బాధపడుతుంటారో, ఎవరైతే సొరియాసిస్తో బాధపడుతుంటారో, ఎవరైతే శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి అంటే ఏంటి, తెల్లటి చర్మం అంతా మెలనిన్ అంతా వెళ్ళిపోయి శరీరంలో తెల్లని ఆకృతి ఉంటుంది. అలాగే ఎవరైతే సొరియాసిస్లో ఉండే లక్షణం ఏంటమ్మా, చుండ్రులో ఉండే లక్షణం పై పొర ఊడిపోతుంది. ఇవన్నీ లక్షణాలున్నా ఎవరికైతే కంటి సమస్యలు అధికంగా ఉంటాయో, చెవి సమస్యలు అధికంగా ఉంటాయో, మాటలు రాకుండా ఉంటాయో, అలాగే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారో వాళ్ళందరూ ఈ సర్పశాప ప్రభావం వలన జన్మిస్తారు. అందుకనే ఆ కుటుంబాలలో కనుక మనం గమనించుకున్నట్లయితే ముందు తరాల్లో తండ్రి వైపు తల్లి వైపు 3 తరాల్లో ఖచ్చితంగా దేవతా సర్పాన్ని అనగా తాచుప్రాముని నాగుప్రాముని సంహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉంటేనే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది, లేదా అసలు సంతానమే కలగకపోవచ్చు. మీకు గనక గమనించుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాళహస్తి ఇతరత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి వెళ్ళి ఎందుకు చేసుకుంటారు? టెండూల్కర్ వారి యొక్క తరంలో, ముత్తాతల తరంలో దేవతా సర్పం ఇంటికి వస్తే సంహరించారు. ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు. అందుకనే వచ్చి చేసుకోవడం జరిగింది. ఇది ఏ గూగుల్లో వెతుకున్నా దొరుకుతుంది మనకు. అంటే సృష్టి మొత్తంలో కూడా గమనించుకుంటే చర్మాన్ని వదిలేటువంటి ఏకైక జీవి సర్పం, కుబుసం విడుస్తుంది. మరి మన చర్మంలో, మన శరీరంలో ఎలర్జీ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, సొరియాసిస్ వచ్చి పొట్లు పొట్లుగా రాలేది, చుండ్రు వచ్చి రాలేది చర్మమేగా, అదేం కాదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా కనుక అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. కానీ ఎక్కువ రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గేటువంటిది ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ సర్పదేవత ఆరాధన గనక చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది. అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే విపరీత పోకడలు పోతున్నారు. అంటే ఎందుకు అనంటే సర్పములు, ఇక్కడ మనకు ఒక శాస్త్రం ఉంది, గజానాం మందబుద్ధి సర్పాణం అతినిద్ర బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభువన్ లోకోపకారై. సర్పములు ఎప్పుడు నిద్రపోతుంటాయి, ఎప్పుడు మేల్కొనవు. అడవిలో ఉండే ఏనుకి మందబుద్ధి ఉంటుంది, తెలివి ఉండదు, అంత పెద్ద శరీరం ఉన్నా. బ్రాహ్మణులు ఎప్పుడూ కూడాను ఒకరిగా కలిసి ఉండరు. ఈ 3 ఇలా ఉండడమే మంచిది. ఈ 3 వ్యతిరేకం అయితే సృష్టి నాశనం అయిపోతుంది. ఏనుక్కే బుద్ధి ఉంటే రాజయ్య కూర్చుంటుంది సింహం ప్లేస్లో. పాములు ఎప్పుడు పడుకోకుండా ఉంటే ప్రపంచాన్ని చుట్టూ వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంటుంది. బ్రాహ్మణులు ఒక తాటికి వచ్చి అందరూ ఒక దగ్గరగా ఉంటే వాళ్ళని జయించేవాళ్ళు లేరు. కానీ ఇవి ఎప్పుడు కూడా సృష్టికి విరుద్ధం కాబట్టి ఇవి ఎప్పుడు కలవవు, ఇవి జరగవు. ఇక అంతే, భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ సర్పములు అనేటువంటిది ఏంటంటేనమ్మా, ప్రధానంగా సర్పములు క్షేత్రాలు ఏంటి, వల్మీకములు అంటే పుట్ట. ఆయా రత్నాకరుడు అనేటువంటి వ్యక్తి నారద మహర్షి ఉపదేశం చేత మంత్రాన్ని ఉపాసన చేశాడు కాబట్టి ఒళ్ళు తెలియకుండా కూర్చున్న చోటే ఉండే మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మొత్తం ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసేసాయి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చాడు, ఓ వాల్మీక రా బయటికి అంటే, వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు, వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అనే పదానికి అర్థం అది. అంతకుముందు రత్నాకరుడు అనేటువంటి పేరు. ఇక ఎందుకో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే, పాములకి నివాస స్థానములైనటువంటి పుట్టల్ని తొలగించిన ఆ దోషం పడుతుంది. అందుకనే పాము పుట్టల్లో దేవతా సర్పాలు ఉంటాయి. అసలు పుట్టలే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు పాములు ఉంటాయంటారా? ఉంటాయమ్మా, ఇప్పటికీ కూడా కర్నూలు సంబంధించిన అడవుల్లో, కర్ణాటక అడవుల్లో, శ్రీశైలంకి వెళ్తుంటే చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి, వాటిల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే నాగమణి అని అంటుంటారు కదా, అవును. ఎలా వస్తుంది నాగమణి అని అంటే, పుట్టిన దారభ్యత 100 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి పాము నోటిలో ఉన్నటువంటి విషము కంఠంలో ఆగిపోతుంది. ఆ కంఠంలోనే ఆగిపోయి మణిలాగా తయారవుతుంది. ఆ మణి నాగమణి. కానీ ఎవరిని కరవకుండా 100 సంవత్సరాలు ఉండాలి కదా. ఇప్పటికీ కూడా నాగమణిని ధరించినటువంటి పాములు కర్నూలు అడవుల్లో ఉన్నాయి.
ఓకే. కర్ణాటక అడవుల్లో కూడా ఉన్నాయి. అటువంటిది ఆ పుట్టల్లో ఉంటుంది పాములు. అందుకనే మనకు సామెతలో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పుట్టల్లో తొలగిస్తే అందులో దేవతా సర్పాలు ఉండవచ్చు, మామూలు సర్పాలు ఉండవచ్చు. కరెక్టే. దేవతా సర్పం ఉంటే దోషం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పుట్టని తొలగించకూడదు అనేది మనకు ఆచారంగా వచ్చింది. కాబట్టి ఇట్టి దేవతా సర్పాలని గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఇటువంటి దోషాలు ఉంటాయి. కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఈ నాగుల చవితి, నాగుల పంచమి రాగానే లేదా మామూలు రోజుల్లో చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో, మంగళవారం రోజుల్లో పులోమని గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఆ పాము పుట్ట చుట్టూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. 3 ప్రదక్షిణలు చాలమ్మా. పైగా పసుపు కుంకుమ కొట్టుకొని ఆ మొత్తం జల్లుతూ ఉంటారు. శాస్త్ర ప్రకారం ఇప్పుడు దొరికే పసుపు సరైనది కాదు. పైపెచ్చు పాములకి పసుపు గనక అంటితే ఎనర్జీ వస్తుంది. పైగా చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తుంటారు, పాలు పోయి కోడిగుడ్లు పెడతారు. ఇవన్నీ కూడా చెయ్యకూడదు. ఇవన్నీ విపరీత చర్యలు సినిమాల్లో చూసి చేస్తున్నారమ్మా. మరి అసలు చేయాల్సింది ఏంటనంటే అలంకరణ చేయాలి. పుట్టకి జస్ట్ బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టమన్నారు కానీ చెప్పి కిలోల కొద్ది పసుపులు కుంకుమలు జల్లేసి వస్తే ఎట్లమ్మా? చేయకూడదు. పాముకి ఇబ్బందికి పడుతుంది. ఆ విధంగా కేవలం ఒక బొట్టు పెట్టి అలంకరణ చేయాలి పాము పుట్టకి. చేసిన తర్వాత ఓం సం శరవణ భవాయ నమః అను నామాన్ని కానీ లేదా ఓం హ్రీం మానసాదేవి నమః అనే నామాన్ని కానీ అలా జపించుకుంటూ ముమ్మాల్లో ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని 2 చెవులకి రాసుకోవాలి. దోషం ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఆ దోషం పోతుంది. ఏదైతే మన సర్పదోషం ఉంటుందో ఆ దోషం పోతుంది. ఇక తరువాత రావి చెట్టు దగ్గర ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము జరిపించి రావి చెట్టు చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే సర్పదోషం అనేటువంటిది తొలగిపోయి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. ఇక దీనికంటే ముందు మనము ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలమ్మా. ఏంటంటే విజయాన్ని పొందాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క నాగుల చవితి రోజున తలపెట్టినటువంటి కార్యము గనక దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ నాగుల చవితి మంగళవారం వచ్చింది, ఆ రోజున ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించబడినటువంటి క్షేత్రము త్రిపురాంతకము, సాక్షాత్తు ఈశ్వరుని యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక విషయాల్లో గనక వచ్చినట్లయితేనమ్మా, అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటనంటే ఈ సర్పములు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ తిరిగే ప్రదేశంలో గనక వాళ్ళు ఏదైనా ఒక శుద్ధ కొత్తటి వస్త్రం గనక పెట్టినప్పుడు అది దాన్ని దాటుకుంటూ గనక వెళ్ళి ఆ వస్త్రాన్ని ధరించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. దొరకదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి? పాములు తిరిగే చోట ఇప్పుడు ఉన్నామా మనం? లేము. కాబట్టి పాములు ఉండే చోట ఏంటి? పుట్ట. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కానీ వస్త్రములను తీసుకుని వెళ్ళి ఆ పాముకి పుట్టకి 3 సార్లు అద్ది ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని గనక ఏ పని మీద వెళతారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎవ్వరైనా కానీ. పైపెచ్చు ఈసారి క్రోధినామ సంవత్సరంలో వచ్చే నాగుల చవితికి గొప్ప విశిష్టత ఏంటనంటే మంగళవారం నాడు రావడం. మంగళవారం నాడు సర్పానికి అధిష్టాన దేవత ఎవరు? కుజుడు. మరి అట్టి కుజుడికి సంబంధించిన వారం మంగళవారం కదా. ఇంకొక విశిష్టత ఏంటనంటే ఆ రోజు భౌమ చతుర్థి. మంగళవారం చవితి వస్తే భౌమ చతుర్థి అని చెప్పి ఆ రోజున విశేషంగా గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ రోజు మంగళవారము, భౌమ చతుర్థి అవ్వడము, నాగుల చవితి అవ్వడము, పైపెచ్చు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల, శతభిష, స్వాతి, ఆరుద్ర నక్షత్రాలలో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఉంది. అంటే కేతుకు సంబంధించిన నక్షత్రం. అంటే కేతు ఎవరు? దేవతాంశ సంభూతుడు. రాహు రాక్షసాంశ సంభూతుడు. అంటే దేవతని సూచించే గ్రహం కేతు, రాక్షసుని సూచించే గ్రహం రాహు. రెండు రాక్షస గ్రహాలే. కానీ జ్ఞానము, మోక్షాన్ని ఇస్తాడు కేతు. కాబట్టి జ్ఞానం కోసం పాటుపడే వాళ్ళు, తెలివి కావాలనుకునే వాళ్ళు, మాటలు రావాలనుకునేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో
ధ్వజం అంటే కేతుకున్నటువంటిదే ధ్వజాకార మండలి అంటే పతాకం ఉంటుంది. ఆయన గుర్తు ఏందనంటే పతాకము. పతాకం ఎప్పుడు ఎగరేస్తాం? విజయం వచ్చినప్పుడే కదా. అవునండి, విజయమే ఉన్నది పతాకం. కాబట్టి మనకు విజయం పొందాలి, ఏ పనిలోనైనా విజయం పొందాలన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మూలా నక్షత్రంతో ఉన్నటువంటి చవితి రావడం చాలా విశేషం. అందున మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి. అయితే గురుగారు, కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చాలా మంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాలు ఉంటూ ఉంటారు, అలాగే అఖండ దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం పాటించవలసిన నియమాలు కానీ, ఉపవాసాలు కానీ, దేవుడికి నివేదించాల్సిన నివేదనలు కానీ క్లుప్తంగా ప్రేక్షకుల గురించి తెలియజేయండి. కార్తీక మాసం అనగా మన యొక్క హిందూ సమాజంలో హిందువులు ప్రధానంగా అనగా ఎవరైనా ఆచరించవచ్చు, కాకపోతే ప్రేమ భక్తితో, అలాగే మనము కల్మషం లేనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఏదైనా ప్రతిదీ కూడా మనం చేసేది కరెక్ట్గా చేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది. అంటే స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమతో భక్తితో చేస్తే ఆ చేసిన దానికి ప్రతిఫలం ఉండనే ఉంటుంది. దాన్నే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ మహాదేవ. ఈ మహాదేవుడే ఈ కార్తీక మాసానికి చాలా ప్రధానమైనటువంటి శివారాధన. ఈ శివారాధనలో చెప్పలేనన్ని విషయాలు, చెప్పలేనంత ఆచారాలు, మనం టైం సరిపోనంత విషయాలు కూడా ఉన్నాయి, చెప్పుకోలేనంత. అయితే ప్రతిదీ అందరూ చెప్పిందే మనం జనరల్గా చెప్పుకోవడమే. ఎందుకు అంటే కార్తీక మాసంలో పాడ్యమి రోజు నుంచి మొదలుకొని కార్తీక పాడ్యమి, ఈ కార్తీక పాడ్యమి నుంచి పౌర్ణమి రోజు వరకు చంద్రుడు ప్రతిరోజు ఆయన దినదినం పెరుగుతూ వస్తూ ఉంటాడు. చంద్రుడు దినదినం పెరుగుతూ వస్తున్న దాన్ని చంద్రబలం అంటారు. చంద్రబలం అంటారు. చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రిం యుగం స్మరామి. అంటే చంద్రుడు కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని పౌర్ణమి రోజు వరకు ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్న పక్షంలో మనము అంటే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం కాక మునుపటే లేయాలి. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే లేయాలి. లేచిన తర్వాత అనగా చెప్పాలంటే స్త్రీలు అయితే సూర్యోదయం కాక మునిపే వాళ్ళు లేచి స్నానాలన్నీ కూడా తల స్నానాలు కూడా అయిపోయి సూర్యోదయం కాకముందే ఇల్లు దీపారాధన కూడా జరిగిపోవాలి. ఇంట్లో దీపారాధన చేసేసుకోవాలి సూర్యుడు ఉదయించక మునిపే. అయితే ఆ లోపలే వాళ్ళంతా ఇల్లు శుభ్రపరచుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అయితే ప్రతిరోజు నిత్యం తలస్నానం చేయాలి. ఈ తలస్నానంలో ప్రతిరోజు మనము అంటే ప్రతి ఒక్కరికి మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, నాకు బాగలేదు, ఏదో మనసు పిచ్చి పిచ్చిగా ఉంది అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ 15 రోజులు కార్తీక పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఆవు పాలతోటి, పచ్చిపాలు కాంచకూడదు, ఆ ఆవు పాలు తీసుకొని మనం స్నానం చేసే ముందు తల స్నానం చేసుకొని ఆవు పాలతోటి, అంటే వాళ్ళని వాళ్ళు సమస్త దోషాల నుంచి ప్రక్షాళన కావడానికి, అంటే వాళ్ళల్లో ఓ తెలియని నెగటివ్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ నెగటివే వాళ్ళను అష్ట కష్టాలకి గురి చేస్తూ ఉంటుంది. అష్ట కష్టాలు అంటే వాళ్ళు అనుకున్న పని జరగకపోవడం అనేది అష్ట కష్టాలు. ఆ జరగకపోగా ప్రతిదీ మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి, ప్రతిదీ మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి. అవి భరించలేరు. మనం అనుకున్న పని జరగకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ మనకు నష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.
అటువంటి వాళ్ళు ఈ 15 రోజులు శుద్ధపక్షంలో ప్రతిరోజు ప్రతినిత్యము ఆవు పాలతోటి ఒక చిన్న గ్లాస్ తీసుకొని కాంచిన పాలు తీసుకొని తలస్నానం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చేసే స్నానం, తలస్నానం అంటే ఇప్పుడు మనం ఆ వాటర్లో కలిపేసుకొని ఎలాగైతే స్నానం చేస్తామో అలా చేసే అలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే నీళ్ళన్నీ వాసన వస్తాయి, పాల వాసన వస్తుంది అనమాట, తెలియని ఒక మదపాసన వస్తుంది. అందుకనేసి నీళ్ళలో కలపకుండా మామూలుగా తలపైనే డైరెక్ట్ పాలు పోసుకొని అభిషేకం చేసినట్టే మనము శివునికి ఎలా అభిషేకం చేస్తామో అదే విధంగా ముందు మనల్ని మనం అభిషేకం చేసుకోవడం. ఆ పాలతో మనం అభిషేకం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంటే అష్టదరిద్రము అని చెప్పచ్చు, లేదంటే అర్ధాష్టమ శని పీడ, అష్టమ శని పీడ, ఏలేనాటి శని పీడలు, అంటే ఈ 3 భాగాలు అనేటివి కూడా దిగిపోవాలి అంటే మనల్ని వదిలి వెళ్ళిపోవాలి అంటే, దరిద్రం అంతా పోవాలి అంటే, కొట్టుకుపోవాలి అంటే పచ్చి పాలతో ఆవు పాలతో స్నానం చేస్తే ఆ పాలు మన శరీరం నుంచి కిందికి ఎలా పోతుందో మనలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా అలాగే డిలీట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు పరమ పవిత్రం అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. ప్రధానం మొదటి భాగం అంటే అన్నిటి నుంచి వాళ్ళు రిలీజ్ అవుతారు. ఎప్పుడైతే అలా స్నానం చేస్తామో మన శరీరం తల నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు పాలు కారి ఎలా పోతాయో అప్పుడు మనలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ పీడలు, గ్రహ దోషాలు, బాలారిష్ట దోషాలు, అవే కాకుండా దుమ్ము ధూళి గాలి భూత ప్రేత పిచాచ రాక్షస అనే ఇతి బాధలు, ఈటి పీడలు ఇవన్నీ కూడా పూర్తిగా వైదొలిగిపోతాయి, మనల్ని వదిలేసిపోతాయి. అయిన తర్వాత మనం చల్లనీళ్ళు మాత్రమే స్నానం చేయాలి, కాంచకూడదు. నీళ్ళని వేడి చేయకూడదు, అంటే గంగని కాంచకూడదు. ఎందుకంటే గంగ అనేది పరమ పవిత్రమైంది. ఇది సాక్షాత్తు పరమేశ్వరుని శిరస్సున కొలువై ఉన్నటువంటిది. మనం నీటిని కాంచామంటే ఉడికించామంటే పరమేశ్వరుణ్ణే ఉడికించినట్టు. ఇంకా అమ్మో సాక్షాత్ గురుగారు, అవును, సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణే మనము కాంచినట్టే, వేడి చేసినట్టే. అయితే ఇదంతా మన మనసుకు అది ఒక నెగిటివ్ అనే మనకు అనిపిస్తుంది కాబట్టి కాంచకూడదు. ఆ చల్లనీళ్ళతోటి స్నానం చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి మబ్బు ప్రతిదీ వైదొలిగిపోతుంది. మనకు ఒక తేజస్సు, ఒక జ్ఞానము, ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషను అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఆ చల్లనీళ్ళ స్నానం చేసేసిన తర్వాత అయితే ఆ చల్లనీళ్ళల్లో ఇందాక మీరు అన్నట్టుగా పాలు కాకుండా పసుపు కలపాలి, పసుపు కలుపుకొని చేయాలి స్త్రీలు అవుతే. అలాగే మగవాళ్ళైతే ఏమిటి అంటే వాళ్ళు ఆ నీళ్ళల్లో మన చల్లనీళ్ళ స్నానం డైరెక్ట్ వాళ్ళు చేసేయచ్చు. అది లేని పక్షాన వాళ్ళు కుంకుమ పువ్వు వేసి, కుంకుమ పువ్వు అంటే చాలా ఖరీదు కదా, అంటే చాలా ఏం కాదు, కొద్దిగా కొంచెం కుంకుమ పువ్వు ఆ నీళ్ళలో వేసి వాళ్ళు స్నానం చేస్తే అది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. ఆ కుంకుమ పువ్వే కదా అని అనుకుంటే పొరపాటు. అది మన శరీరంలోనూ పాజిటివ్ని అంటే ఆరోగ్యాన్ని ఇస్తూ మనలో ఉన్న నెగిటివ్ని డిలీట్ చేస్తుంది. అలా ఈ 15 రోజులు ఆ కుంకుమ పువ్వుతోటి స్నానం చేస్తే, అంటే ఏకంగా చెప్పాలంటే వాళ్ళ పూలతో స్నానం చేసినట్టు అనుకోండి. ఏమిటి పూల స్నానం అలా అనుకో, నీళ్ళలో వేసాం కాబట్టి అదంతా మంచి ఇదవుతుంది. అలా ఈ 15 రోజులు చేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం. మగవాళ్ళు అయితే వాళ్ళు లేని పక్షాన గుడికి వెళ్ళి దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర కానీ, లేదంటే నవగ్రహాల దగ్గర కానీ వాళ్ళు, లేదా కోనేరు దగ్గర కానీ దీపారాధన చేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళడం. స్త్రీలు అయితే ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపారాధన చేయకుండా గుడికి వెళ్ళి దీపారాధన చేయడం కాదు, ముందు ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి ఉదయం కాకపోతే సాయంత్రం వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆకాశ దీపం, జ్వాలాదీపం ఇవన్నీ కూడా సాయంత్రం చీకటి పడేటప్పుడు రాత్రి వేళ మన చీకటి కష్టాలని తొలగిస్తూ మనకు
చీకటిలోను అంటే పగలు రాత్రి అనే తారతమ్యం లేకుండా ఎల్లవేళలా ఎల్లప్పుడూ మాకు సుఖాన్ని ప్రసాదించు. మా యొక్క ఈ చీకటిని ఎలా మనం పారద్రోలుతున్నామో మా కష్టాలన్నింటినీ కూడా అలాగే పారద్రోలుతూ జ్ఞానాన్ని, వెలుగుని అనే ఒక శుభప్రదాన్ని మనం అనుభవించడం కొరకు ఆ సాయంత్ర సమయంలో దేవాలయంలో దీపారాధన చేయాలి. అది స్త్రీలు పొద్దున పూట తప్పకుండా ఇంట్లో చేయాలి. సాయంత్రం పూట కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయాలి. ధ్వజస్తంభం దగ్గర కుదరకపోతే ఒకవేళ లేని గుళ్ళు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే నాగదేవతల దగ్గర దీపం చేయాలి. లేదంటే నవగ్రహాలు చాలా చోట ప్రతి చోట ఉంటాయి, నవగ్రహాల దగ్గర అయినా చేయొచ్చు. లేదంటే నీటిలో కోనేరు దగ్గర అయినా చేయొచ్చు, ఎక్కడ వీలైతే అక్కడ. ఈ 15 రోజులు దీపారాధన చేయడం వల్ల ఆ 15 రోజులు చేసిన దీపారాధన ప్రభావము వాళ్లకు సంవత్సరమంతా కూడాను సర్వ సుఖాలు సౌఖ్యాలు కలుగుతాయి. అయితే ఈ 15 రోజులు కూడాను వాళ్ళు వీలైనంత వరకు మంచం మీద పడుకోకుండా కింద సాపేసుకొని పనుకోవడం. రెండోది, ప్రతిరోజు ప్రతినిత్యము వాళ్ళు రుచి చూడకుండా వంట చేసి తన భర్తకు పెట్టడము. ఏమిటి? భర్త స్వామి. ఏమిటి? స్వామి. స్వామికి పెట్టే ఒక ఇదిని రుచి చూడకుండా పెట్టడం వల్ల సాక్షాత్ మనం భర్తకి ఎప్పుడైతే పెడతామో సాక్షాత్ పరమేశ్వరునికి నివేదన సమర్పించినట్టు. ముందు మన ఇంట్లో మన భర్తని ఎప్పుడైతే మనం చక్కగా చూసుకుంటామో అప్పుడు పతి అనుగ్రహం కలుగుతుంది. ఏమిటి? పతి అనుగ్రహం. అంతే కదా. పతియే ప్రత్యక్ష దైవం. పతియే ప్రత్యక్ష దైవం. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ధర్మం ఇది. అవి కాకుండా మన పనులు మనం చేసుకుంటూ భర్తను బాధ పెడుతూ ఉంటే, అంటే ఆకలి బాధలని కానీ లేకపోతే సమయానికి టీయో కాఫీయో పాలు ఇవ్వకపోవడం కానీ తనకు మంచి చెడు చూసుకోకపోవడం కానీ, అప్పుడు తను అనుకుంటుంటాడు ఏమిటో దీని పూజలు పూజలు తగలేయ, నాకు కాస్త కాఫీ టీ కూడా ఇచ్చే లేదు అని తను బాధపడకూడదు. అదే దాని ముందు తన ఇంట తన భర్తను సంతృప్తి పరుచుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహమే సాక్షాత్తు వీళ్ళకి కలుగుతుంది. అంతే కదా. భర్తని మనం ఎప్పుడైతే చూసుకుంటామో భర్తకి ఏమనిపిస్తుంది? అయ్యో నా భార్య నాకు ఎన్ని పనులున్నా చక్కగా నన్ను చూసుకుంటుంది, నన్ను చూసుకుంటూ తను దేవుణ్ణి చూసుకుంటుంది అని చెప్పేసి తనకు మనసు భార్య పైనే ప్రేమ అనేది కలుగుతుంది. ఆ ప్రేమ అనేది ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది తప్ప ఆ ప్రేమ అనే దానికి తగ్గదు. అది ఇప్పుడు కావాల్సింది ప్రేమ. భార్యాభర్తల బంధం అనేది మనం చేసే పూజ వల్ల చాలామంది భార్యాభర్తల బంధం కోసం పూజ చేస్తారు. ముందు ఇలా చేస్తే ముందు భర్త అనుగ్రహం కలుగుతుంది. అలా ఈ యొక్క కార్తీక మాసంలో పతియే ప్రత్యక్ష దైవం అనేది భార్య నిద్ర లేయగానే భర్త పాదాలు తగిలి నమస్కారం చేసుకున్నట్టయితే వాళ్ళకి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే కలుగుతుంది. అలాగే వీళ్ళు ఈ 15 రోజులు చక్కగా చల్లనీళ్ళతో స్నానం చేస్తూ కింద చాప మీద పనుకుంటూ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ఉతికిన వస్త్రాలు, అంటే కొత్త బట్టలైనా కావచ్చు లేదంటే ఉతికిన వస్త్రాలే కట్టాలి. ఏదన్నా చినిగినవి ఎలకలు కొరికినటువంటి బట్టలు కానీ, అంటే ఏదన్నా కట్ అయినటువంటి అంటే చినిగిన వస్త్రములు అనేటివి ధరించకూడదు, వాటిని ధరించకూడదు. నూతన వస్త్రం అనేం కాదు, మనం బాగుండేటివి చిన్నగనాటివి వస్త్రాన్ని ధరించుకొని నీట్గా చక్కగా దేవాలయానికి వెళ్ళి ముందుగా మొదటిగా వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చెయ్యాలి ప్రధానంగా. ఆ తర్వాత నవగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో కోనేట్లో దీపారాధన చేయాలి. ఇలా 15 రోజులు చేస్తే వాళ్ళు ఆ దేవాలయంలో చేసినటువంటి ఆ దీపారాధన వీళ్ళ జీవితానికి ఒక వెలుగునిస్తుంది చక్కగా. ఆ వెలుగు ఏమిటి అంటే మనం అనుకున్న పనులన్నీ అనుకున్నవి నెరవేర్తుపోవడం. ముందుగా భర్త ప్రేమ, అనుగ్రహం, అనురాగం, ఆప్యాయత పొందడం. రెండోది
తనకు మనస్సు ప్రశాంతత కలగడం, ఎవరికి ఆ ఇంటి ఇల్లాలకి మనశ్శాంతి ప్రశాంతత కలగడం. మనిషికి మనశ్శాంతి ప్రశాంతత ఎప్పుడు కలుగుతుంది అంటే ముందుగా భర్త ప్రేమించినప్పుడు కలుగుతుంది. రెండవది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేనప్పుడు కూడా తనకు మనసు ప్రశాంతత కలుగుతుంది. రెండోదే. మొదటిది ప్రేమ, ఒక భర్త యొక్క ప్రేమ అనురాగమే తనకు ప్రధానమైనటువంటి ఆస్తి, ఐశ్వర్యము, అనురాగము, ఆప్యాయత, బంధము. అది ముందు మొదటిది. రెండోదే ఆర్థికం. ఈ చేసినటువంటి పూజా ఫలం వల్ల, తను చేసినటువంటి పూజా ఫలం వల్ల భర్త అనుగ్రహము, అనురాగము కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా చక్కగా వాళ్లకు ప్రతిరోజు కలిసి రావడం అనేది ప్రారంభం అవుతుంది. ఇంటిల్లపాది ఆర్థికంగా ఎప్పుడైతే బాగుంటుందో ఇంట్లో అన్ని సంతోషాలు, ఎందుకంటే ఏ లోటు లేదు కాబట్టి. దానికోసమే ఇవన్నీ కూడా మనం చేసేది. నువ్వు ఎన్ని చేసినా కుటుంబం యొక్క అభివృద్ధి కొరకే. నువ్వు ఏమి చేసినా, ఏ రూపంలో చేసినా, ఎలా చేసినా కుటుంబం అనేది అభివృద్ధి చెందాలి, కుటుంబం బాగుపడాలి. 3 పువ్వులు 6 కాయల దినదినము అభివృద్ధి చెందాలి. దానికోసమే ఎవరైనా చేసేది. నేను చేసినా, నువ్వు చేసినా, చూసేవాళ్ళు ఎవరు చేసినా, ఏది చేసినా కుటుంబం బాగుపడడం కోసమే చేయాలి. అది చేసి తీరాలి. చేసిన దానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని. ఆ 15 రోజులు కూడా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయడం కానీ, రెండవది కొబ్బరి నూనెతోటి, రెండవది మనం ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడం కానీ. అంటే ఇది పల నూనె, నారీకేల పల నూనె. ఏమిటి? నారీకేళం అంటే కొబ్బరికాయ నుంచి వచ్చిందే కదా. నారీకేల పల నూనె. ఇటు ఈ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితము. ఎందుకంటే ఫలం నుంచి వచ్చినటువంటి నూనె కాబట్టి అది మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. పూర్ణ ఫలం అంటాం. ఏమిటి? హోమం చేసిన తర్వాత లాస్ట్లో పూర్ణాహుతి ఎలా వేస్తామో ఈ కొబ్బరి నూనెతోటి మనం దీపారాధన చేయడం వల్ల మనము ఒక 1000 హోమాలు చేసినంత అటువంటి పూజా ఫలం అనేది ఈ కొబ్బరి నూనెతో 15 రోజులు చేస్తే దక్కుతుంది. నువ్వు 1000 హోమాలు చేసినా ఒకటే, ఈ 15 రోజులు ఈ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసినా ఒకటే. పూర్ణ ఫలం వీళ్ళు చేసిన 15 రోజులకి పూర్తిగా ఫలితం అనేది ఈ కొబ్బరి నూనెతో దక్కుతుంది. అలా చేస్తే చక్కగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ దరిద్రాలన్నీ కూడా పోయి ఈ 15 రోజులు చేసిన పూజా ఫలం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడాను 3 పూలు 6 కాయల దినదినము అభివృద్ధి అనేది చెందుతూ పోతూ ఉంటుంది. ఇది కావాలి ప్రతి ఒక్కరికి. తర్వాత సాయంత్ర సమయంలో మనము ఇంట్లో కానీ, గుడిలో కానీ, ఎక్కడంటే అక్కడ పడితే కుర్చీల మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ అహంకారంగాను, అహంభావిగాను, గర్వంగాను వాళ్ళ బిహేవియర్ అనేది కనపడకూడదు. అంటే వాళ్ళ నడవడిక ఎంత మాత్రం ఏ యాంగిల్లో చూసినా, ఏ డైరెక్షన్లో చూసినా భక్తి అన్నది, భక్తి భావం అన్నది, భగవంతుడి మీద ప్రేమ అన్నది కనిపించాలి. భగవంతుడి మీద ప్రేమ, భక్తి భావం అనేది స్పష్టంగా కనపడాలి. అక్కడ దేవాలయాల్లో కానీ, ఇంట్లో కానీ కుర్చీల మీద కూర్చోవడము, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ, వచ్చే పోయే వాళ్ళందరినీ చూసుకుంటూ, అంటే వచ్చి భక్తులు ఉంటారు కదా, అందరూ ఒక్కొక్కరు అందమైన అలంకరణలతో వస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ, ఇది కాదు కావాల్సింది. మన మైండ్, మన ఆలోచన అంతా దేవుడి మీదనే ధ్యాస ఉండాలి. ఇంకొకరి పైన ధ్యాస వెళ్ళకూడదు, ఇంకొకరి గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఇంకొకరి గురించి ఆలోచించామనుకోండి, దేవుణ్ణి అంటే పూజ మధ్యలోనే విఫలమైపోయినట్టే. పూజ మధ్యలోనే అది చెడిపోయినట్టే. అలా మనము భగవంతుడి మీదనే ధ్యాస ఉండాలి, భగవంతుడిపైనే దృష్టి ఉండాలి. మనం ఏ దానికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎందుకోసం చేస్తున్నాము అన్నది ఆ గుడిలో ఆలోచన ఉండాలి తప్ప ఇతరులతోనూ ఇతరులపైన ఆలోచన ఉండకూడదు, ఇతరులతోనూ మాట్లాడకూడదు. మౌనంగా
మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం వాళ్ళ మనసులో తలుచుకుంటూ ఇలా ఈ 15 రోజులు చేసినట్టయితే ఇంకా చెప్పలేనంత శివానుగ్రహం అనేది వాళ్ళకు సంపూర్ణంగా కలుగుతుంది. విశేషంగా వీళ్ళు చేసిన పూజకి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు చేసిన పూజ ఫలం వల్ల భర్తకు అన్ని విధాలా కలిసి వస్తుంది. భర్తకు కూడా అర్థమవుతుంది, నా భార్య చేసిన పూజ, నా భార్య చేసిన నోములు, నా భార్య చేసిన వ్రతము, నా భార్య చేసినటువంటి దీనివల్ల ఈరోజు నేను సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాను అంటే అది నా భార్య అని భర్తకు కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. అప్పుడే ప్రతి దానిలోనూ అంటే మనం ఏది చేస్తున్నా దాంట్లో పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం చేసే ప్రతిదీ వర్క్, అది పూజ అయినా వర్కే అనుకోండి, ఆ వర్క్ను మనం పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. అట్లాగే మనం చేసేటువంటి దైవారాధన, మనం చేసేటువంటి పూజ విధి విధానం అనేది మనం కరెక్ట్గా చేసినట్టయితే మనం ఏ అవసరం కొరకు చేసామో, అంటే ఏ కోరికతోటి మనం చేసామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్గా చేసాం కాబట్టి పూజ విధి విధానం, క్రియా విధానం, దాని ఫలితం అనేది మన కోరికలు కూడా నెరవేర్తాయి. అప్పుడే దాని అర్థం పూజా ఫలం అనేది అప్పుడు తెలుస్తుంది. చేసిన దానికి ఫలితం వచ్చినప్పుడే పూజా ఫలము. అలాగే పౌర్ణమి రోజుతో మనము ఆ పౌర్ణమి లాస్ట్ రోజు ఈ 15 రోజుల్లో చేసిన పూజా ఫలం అంతా కూడా పౌర్ణమి ఒక రోజు, ఆ రోజు శుక్రవారము. అలాగే చంద్రుడు పూర్ణ చంద్రుడు, ఆ రోజు పౌర్ణమి, శుక్రవారము, భరణి నక్షత్రము, ఈ చాలా విశేషమైనటువంటి రోజు అన్నమాట. అయితే దానికి తోడు సాయంత్ర సమయం 6 నుండి 7:30 వరకు అమృత గడియలు. సాయంత్రం 6 నుండి 7:30 వరకు అమృత గడియలు. ఈ అమృత గడియల్లో శివాలయంలో కానీ, నవగ్రహాల దగ్గర కానీ దీపారాధన అనేది ఈ కొబ్బరి నూనెతోటి చేసినట్టయితే వాళ్లకు లాస్ట్కి 14 రోజులు చేయని వాళ్ళందరూ కూడా ఆ ఒక్కరోజు చేసినా చాలు. అంటే కొంతమందికి వాళ్ళ మంత్ ప్రాబ్లం సమస్యలు ఉంటాయి, కుదరకపోవచ్చు, ఏదో కారణాలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి. వాళ్ళు కుదరని వాళ్ళకి ఈ పౌర్ణమి ఒక్కరోజు, ఈ కార్తీక పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు, ఆ చందమామ పూర్ణ చంద్రుడు అంటే పూర్తిగా ఆయన అందగాడు, ఆయన తన భార్యలైనటువంటి 27 నక్షత్రాలతోటి ఆ రోజు ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి రోజు. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో 6 నుండి 7:30 మధ్యలో దీపారాధన చేసినట్టు ఈ అమృత గడియల్లో భార్యాభర్తల బంధము, భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలు బలపడుతూ వస్తాయి. ఆ చేసిన పూజా ఫలం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా, సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎప్పటి నుంచో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా సంతాన విషయంలో తరచూ అబార్షన్స్ జరుగుతూ, లేదంటే పుట్టిన పిల్లలు మరణిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంతేకాకుండా ఏదైనా వ్యాపార రీత్యా నష్టపోయినటువంటి వాళ్ళు, నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ, వివాహం బాగా ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు సాయంత్రం 6 నుండి 7:30 లోపు అమృత గడియలు ఉన్నాయి. ఈ అమృత గడియల్లో ఈ కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసినట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి లోపు వీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, చక్కగా కలిసి వస్తుంది. నిజంగా గురువు గారు, మనకి ఉన్న సాంప్రదాయాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఒక సంకల్పంతో నిజంగా మీరు చెప్పినట్టు ఏడాది తిరిగి వచ్చేసరికి మనం చేసుకున్న ఇప్పుడు పుణ్యఫలాలన్నీ మీరు అన్నారు కదా పూర్ణ ఫలం అని చెప్పి, మన కోరికలు కానివ్వండి, మన సంకల్పాలు కానివ్వండి నిజంగా నెరవేరుతున్నాయని చాలా మంది చూస్తూ ఉంటాం. మనం కార్తీక మాసంలో చేసినప్పుడు శివయ్య నన్ను అనుగ్రహించాడు, నాకు ఇది జరిగింది అని చెప్పి మీరు కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.